నమస్కారం. కేఎన్ఎన్ న్యూస్ కి స్వాగతం. తెలంగాణ ప్రజలను ఐక్యం చేసి ప్రత్యర్థులకు ఉద్యమ రుచి చూపించిన రోజు నవంబర్ 29. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను గడగడలాడించి శంఖారావం పూరించిన రోజు. తెలంగాణ ఉద్యమ సారథి అప్పటి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టింది. తెలంగాణ ఉద్యమ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించే రోజు. ఉద్యమాన్ని మలుపు తిప్పిన చరిత్రాత్మకమైన రోజు నవంబర్ 29. తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా గులాబీ దళపతి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన దీక్షా దివస్ రేపు. ప్రజలలో తెలంగాణ ఆకాంక్షలు రేకెత్తించేలా, అందరిలో మరోసారి తెలంగాణ రాష్ట్ర సాధన ధ్యేయాన్ని పురిగొల్పేలా చేసిన కేసీఆర్ నవంబర్ 29వ తేదీనే ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్న విషయం తెలిసిందే. కాగా రేపటితో దీక్షా దివస్ కు 15 ఏళ్లు పూర్తి కానున్నాయి. ప్రాణాలు పోయినా సరే తెలంగాణ వచ్చేదాకా ఈ ఉద్యమం వారిపోదు. ఈసారి తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో రెండైతే. రాష్ట్ర ఏర్పాటును ప్రకటించి తీరాలే, లేకపోతే నేను ఆమరణ దీక్ష కూర్చుంటాను. దాచిపెడుతోందని మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మూసీ బాధితులకు పునరావాసం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రాన్ని రాష్ట్రాన్ని తప్పుదోవ పట్టించడం సిగ్గుచేటన్నారు. ఇళ్లు కూల్చివేసిన బాధితులందరికీ కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు తరలిస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం పార్లమెంటుకు ఒకటి చెప్పి మరొకటి అమలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేస్తున్నట్లు పార్లమెంటుకు చెప్పారు. దేశంలో ఏ ప్రాజెక్టులోనైనా నిర్వాసితులను ఆదుకోవాలని 2013 చట్టం వచ్చిందన్నారు. మెరుగైన చట్టం అమలు చేస్తే ఆయా రాష్ట్రాలు సొంతంగా చట్టాలు తెచ్చుకునే వెసులుబాటు ఇచ్చారు. అందుకే బీఆర్ఎస్ హయాంలో మరింత మెరుగ్గా 2014 భూసేకరణ చట్టాన్ని తీసుకొచ్చినట్లు తెలిపారు. 2014 భూసేకరణ చట్టం ఈ రోజుకు రాష్ట్రంలో అమల్లో ఉందన్నారు. ఎన్యుమరేషన్ తర్వాత 60 రోజుల గడువు ఇచ్చి ప్రధాన పత్రికల్లో డీటెయిల్డ్ గా నోటిఫికేషన్ ఇవ్వాలి. నిర్వాసితుల అభ్యంతరాలను భూసేకరణ అధికారి పరిగణలోకి తీసుకోవాలి. అభ్యంతర పరిగణలోకి తీసుకుని మరో 30 రోజుల గడువు ఇస్తూ పీడీ నోటిఫికేషన్ ఇవ్వాలి. నిర్వాసితుల అభ్యంతరాలను నివృత్తి చేసిన అనంతరమే ప్రక్రియ మొదలు పెట్టాలన్నారు. కానీ ప్రస్తుత ఎన్యుమరేషన్ జరగలేదని, పీడీ నోటిఫికేషన్ ఇవ్వలేదన్నారు. ఈ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారిని నేను సూటిగా అడుగుతా ఉన్నా. దీని మీద నేను బహిరంగ చర్చ చేద్దాం. ముఖ్యమంత్రి గారు ఎక్కడికి రమ్మంటో చెప్పండి. రేపు డెఫినెట్ గా రెడీ టు స్పీక్. నువ్వే చెప్తున్నావు మేము గొప్పగా చెప్పండి, ఎక్కడికి పోయి చెప్పండి. నేను ఈ పాయింట్స్ అన్ని రేస్ ఆన్సర్ మై క్వశ్చన్స్. నేను నా వ్యక్తిగతం కాదు. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా మేము ఏదైనా ప్రతిపక్షాన్ని మాట్లాడితే మా మీద జల్లుడు, మా మీద ఒక పాత ఇది బుల్డోజర్ ఎక్కిస్తారా, చంపేస్తా, తొక్కుతా, ఇది కాదు కదా. తొక్కుతా, సంపుతా, బుల్డోజర్ ఎక్కిస్తా, లేకపోతే మమ్మల్ని తీరుడు. దిస్ ఇస్ నాట్ ద సొల్యూషన్. If you are fair, come on, let us discuss. I am ready for open discussion. ఏ టీవీ ఛానల్ కూర్చుందామా, ఎక్కడ కూర్చుందాం చెప్పు. సెక్రటరీ రమ్మన్నా నేను పెట్టు, ఆల్ పార్టీ మీటింగ్ పెడతాను మాట్లాడి ఎస్ వీఆర్ రెడీ టు కమ్ అండ్ డిస్కస్ అని చెప్పినాం. కేటీఆర్ గారు చెప్పారు, నేను కూడా చెప్పాను. ఎందుకు పెట్టి ఆల్ పార్టీ పెడితే ఈ అన్ని విషయం డిస్కస్ చేద్దాం కదా. ఎందుకు పెట్టలేను? పార్లమెంట్ తప్పుదో పట్టు 2013 సేకరణ చట్టం. సోనియా గాంధీని కూడా మోసం చేస్తున్నావు. అందువల్ల దీని బహిరంగ పెట్టాలి, లేదు ఆల్ పార్టీ పెట్టండి. వీఆర్ రెడీ టు గివ్ సజెషన్స్. చాలా స్పష్టంగా చెప్పాం. మూసి పునరుద్ధరణకు బీఆర్ఎస్ వ్యతిరేకం కాదు, కానీ మూసి ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి వ్యతిరేకం అని చెప్పాం. మూసి ముసుగులో రాష్ట్ర ప్రభుత్వ నిధులు కొల్లగొట్టడానికి వ్యతిరేకం చెప్పాను తప్ప మూసి ప్రాజెక్ట్ అది ప్రారంభించే కేసీఆర్ అండ్ బీఆర్ఎస్ పార్టీ. దీని మీద డెఫినెట్ గా ఒకటి బహిరంగ చర్చకు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. 2 బీఆర్ఎస్ పార్టీ మా పార్లమెంట్ పార్టీ నాయకుడు సురేష్ రెడ్డి గారు
పార్లమెంట్ లో ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేద్దాం. ఎందుకంటే మీరు కేంద్ర ప్రభుత్వాన్ని పార్లమెంట్ లో తప్పుతో పట్టింది. దీని మీద మా సురేష్ రెడ్డి గారు పార్లమెంట్ లో బీఆర్ఎస్ పార్టీ ఎంపీ ప్రివిలేజ్ మోషన్ కూడా మూవ్ చేస్తారు. బికాస్ దే మిస్గైడెడ్. సలహాదారులు పోచారం సింహారెడ్డి కంటతడి పెట్టారు. తన అనుచర వర్గంలోని ఓ నేత మరణాన్ని తట్టుకోలేక కన్నీటి పర్యంతమయ్యారు. అనంతరం తమాయించుకున్న పోచారం మృతి చెందిన మాజీ జెడ్పీటీసీ దేశాయ్ కుటుంబ సభ్యులను ఓదార్చారు. కోటగిరి మండల మాజీ జెడ్పీటీసీ శివరాజ్ దేశాయ్, ఆయన తనయుడు రాజు దేశాయ్ నిన్న రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఎమ్మెల్యే పోచారం సింహారెడ్డి గురువారం బస్వాపూర్కు వెళ్లి వారి పార్థివ దేహాలకు పూల మాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. శివరాజ్ దేశాయ్తో ఉన్న అనుబంధాన్ని పోచారం గుర్తు తెచ్చుకొని భావోద్వేగానికి గురయ్యే కంటతడి పెట్టారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. కామారెడ్డి జిల్లాలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా బాన్స్వాడ పట్టణంలోని ప్రభుత్వ వసతి గృహాలు, హోటళ్లను పరిశీలించారు. ఆహార భద్రతా నియమ నిబంధనలు పాటించాలని సూచించారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలోని ప్రభుత్వ వసతి గృహాలు, హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఫుడ్ అండ్ సేఫ్టీ జిల్లా అధికారి శిరీష మాట్లాడారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఫుడ్ పాయిజన్ కేసులు నివారించేందుకు గాను ముందస్తు జాగ్రత్తగా తనిఖీలు చేపట్టామన్నారు. ఆహార భద్రతా నియమ నిబంధనలు పాటించాలని సూచించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పారు. తగిన జాగ్రత్తలు తప్పకుండా పాటించాలని, లేని యెడల చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పుడు ప్రకటనలో గ్యాస్ట్రిక్ మరియు లివర్ సమస్యలతో బాధపడుతున్న వారు ఇప్పటి నుండి హైదరాబాద్ గాని నిజామాబాద్ గాని వెళ్లవలసిన అవసరం లేదు. మరియు అప్పుడప్పుడు వచ్చే డాక్టర్ల కోసం ఎదురు చూసే అవసరం కూడా లేదు. ఎందుకంటే ప్రతిరోజు 24/7 మన కామారెడ్డిలోనే అన్ని అత్యాధునిక సౌకర్యాలతో, అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మొట్టమొదటి ఏకైక వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన ప్రారంభించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ హాస్పిటల్లో హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్లో చేసేటటువంటి గ్యాస్ట్రో మరియు లివర్ కు సంబంధించిన అన్ని రకాల చికిత్సలు చేయబడును. మరియు ప్రతిరోజు ఎండోస్కోపీ, కొలనోస్కోపీ ద్వారా పరీక్షించి సలహాలు మరియు చికిత్సలు చేయబడును. కడుపులో పుండు వంటి సమస్యలకు నాణ్యమైన చికిత్సలు అందించబడును. వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన కామారెడ్డి. ఫోన్ నంబర్ 8006000330. లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో
మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్. ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ముట్టిందే ముట్టటం, కడిగిందే కడగటం, సెక్స్ లో బలహీనత, శీఘ్రస్ఖలనం, హస్తప్రయోగం, సెక్స్ లో తీవ్ర అసంతృప్తి, భార్యాభర్తల మధ్య అనుమానాలు, పిల్లల అల్లరి, అతికోపం, మతిమరుపు, చదువులో వెనుకబాటుతనం, ఆల్కహాల్, సిగరెట్, గుట్కా, గుల్ ఫారం బానిసైన వారికి స్పెషల్ ట్రీట్మెంట్. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. దోల్చంద గ్రామంలో అయ్యప్ప పడి పూజ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆద్యంతం కన్నుల పండుగ సాగిన ఈ పూజలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అయ్యప్ప స్వామి శరణ ఘోషతో ఆ ప్రాంతమంతా మారుమ్రోగింది. ఎర్రట్ల మండలం దోంచంద గ్రామంలో అయ్యప్ప స్వామి మహాపడి పూజ కన్నుల పండుగ నిర్వహించారు. స్వామి శరణం, అయ్యప్ప శరణం అంటూ అయ్యప్ప స్వామి నామస్మరణతో ప్రాంతమంతా మారుమ్రోగింది. స్వామి 18 మెట్లను రంగురంగుల పూలతో ప్రత్యేకంగా అలంకరించారు. అయ్యప్ప, గణపతి, కుమారస్వామి విగ్రహాలను ప్రతిష్ఠించి పూజలు చేశారు. ఈ పడి పూజ మహోత్సవంలో భారీ సంఖ్యలో భక్తులు అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు. స్వాముల శరణు ఘోషల మధ్య భజనలు, కీర్తనలు పాడుతూ ప్రత్యేక పడి పూజ చేశారు. మాటలు లేవు. ఓం శ్రీ భూతనాథ సదానంద సర్వభూతాదయాపర రక్ష రక్ష మహాబావో శాస్త్రే తుభ్యం నమో నమః. స్వామియే శరణమయ్యప్ప. ఓం శబరి పర్వతే పూజ్యం శాంతమానస సంస్థితం భక్తోష పాపహంతారం అయ్యప్పం ప్రణమామ్యహం. స్వామియే స్వామి దోంచంద నుండి ఆ శబరిమల అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకుని ఒక్కసారి చిత్రపై అయ్యప్ప తోము చిందనుడు నేను పైనా అయ్యప్ప స్వామిని చూసినట్టురా అయ్యప్ప స్వామిని చూసినట్టురా. స్వామి శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప. సగారే 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 గజనం గజనా ప్రచోదయాతో నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. భూతనాథాయ విద్మహే భవపుత్రాయ ధీమహి తన్నో శాస్త్ర ప్రచోదయాత్. ఓం శ్రీ స్వామియే. ఓం శ్రీ స్వామి. ప్రదక్షిణం పదే పదే పాపోహం పాపకర్మాణ పాపాత్ పాప సంభవ త్రైమాన్ కృపయా దేవ శరణాంగన వత్సల అన్యదాన్ శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మత్కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన రక్ష రక్ష. మంత్రహీనం క్రియాహీనం హరిహరపుత్ర యత్పూజిత మయా దేవ పరిపూర్ణం తదస్తు మే. అనయా ధ్యాన ఆవాహనాది షోడోపచార. శరణమయ్యప్ప.
ఓం శ్రీ భూతనాథ సదానంద సర్వభూతాదయాపర రక్ష రక్ష మహాబావో శాస్త్రే తుభ్యం నమో నమః. స్వామియే శరణమయ్యప్ప. ఓం శబరి అయ్యప్ప స్వామి గారి సేవల్లో అన్ని ప్రతి ఒక్కరు కూడా సేవ చేయాలి. అమ్మ సాములు, అక్క సాములు, తల్లి సాములు, అన్న సాములు ప్రతి ఒక్కరు కూడా సేవ చేయాల్సిగా కోరుతా ఉన్నాం. సాములకు భిక్ష ప్రతి ఒక్కరు కూడా సివిల్ సాములు, అన్న, అక్క, అన్నయ్య ప్రతి ఒక్కరు ఆటలు లేవు, మాటలు లేవు. సైబర్ నేరగాళ్ల మోసాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఏదో ఒక రూపంలో అమాయకుల నుంచి అందిన కాడికి దోచుకుంటున్నారు కేటుగాలు. నిరుద్యోగులను సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేస్తున్నారు. తాజాగా ఉద్యోగం పేరిట ఓ యువకుడిని సైబర్ నేరగాళ్లు మోసం చేసిన సంఘటన కామారెడ్డిలో చోటు చేసుకుంది. కామారెడ్డి పట్టణానికి చెందిన ఓ వ్యక్తికి సైబర్ నేరగాళ్లు ఉద్యోగం పేరిట టోకరా వేశారు. అమెజాన్ లో ఉద్యోగం ఇప్పిస్తానని 3,850 ఫోన్ పే చేయించుకున్నారు. కామారెడ్డి పట్టణంలోని స్నేహపురి కాలనీకి చెందిన నసరుద్దీన్ కు అమెజాన్ పేరిట ఉద్యోగం ఇస్తామని ఫేక్ కాల్ వచ్చింది. మొదటగా 650 చెల్లించి ఐడి తీసుకోవాలని కోరగా అతను ఐడి తీసుకున్నాడు. తర్వాత 2 సార్లు 1,650 రూపాయల చొప్పున 3,300 మళ్లీ ఫోన్ పే చేయించుకున్నారు. ఐడి తీసుకుంటే జీతం 15,000 నుంచి 30,000 వరకు నెలవరిగా ఉంటుందని, అదేవిధంగా ప్రొడక్ట్స్ ప్యాకింగ్ చేయాలని సైబర్ నేరగాళ్లు చెప్పినట్లు బాధితుడు తెలిపాడు. బుధవారం మేము వస్తున్నామని మరో 2,750 పంపించాలని చెప్పగా అనుమానం వచ్చిన నసరుద్దీన్ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా ఈ కేసు విషయమై సైబర్ పోలీసులు ఫిర్యాదును కామారెడ్డి పట్టణ పోలీసులకు బదిలీ చేశారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతం సెలవు. నమస్కారం.